సండే రోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? చికెన్ తినొద్దు అంటున్నారు కదా, అట్లా అని చెప్పేసి నేనైతే ఇవాళ బగారన్నం ఇంకా మటన్ కర్రీ అయితే వండానన్నమాట. మటన్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటుంది మా ఇంట్లో, ఒక 10-15 డేస్ కి ఒక్కసారి అయినా కూడా. కానీ చికెన్ తిన్నంత ఇష్టంగా తినలేము అనుకోండి. మటన్ థిక్ గ్రేవీతో వండితే నాకెందుకో నచ్చదు, కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగా అనిపిస్తుంది తినడానికి. మన ఛానల్ ని బిగినర్స్ కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, కొత్తగా వంట చేసే వాళ్ళు. కమెంట్స్ లో కూడా చెప్తూనే ఉంటారు, ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మీ వీడియో చూసి చేస్తాం అక్క, చాలా బాగా కుదురుతాయి అని చెప్పేసి. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, బగారన్నం అందరికి వండుకోవడం వచ్చు కదా, మీరేంటి చూపించాలని అడుగుతారు కొంతమంది. అట్లానే కొత్తగా ఏదైనా ట్రై చేసి చూపిస్తే ఇట్లా మీరే వండుతారు, ఇంకెవ్వరు ఉండరు అంటారు. మన రీసెంట్ గా బ్రహ్మానందం గారి ఇంటర్వ్యూలో చూసాను, మనం ఏది చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అందుకే జనాల మాటలు పట్టించుకోవద్దు అని చెప్పి. అందుకని కమెంట్ చేసే వాళ్ళు చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి బగారన్నం రెసిపీ అయితే చూపించబోతున్నాను. 2 గ్లాసులు మనం రెగ్యులర్ గా వాడే రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. కంప్లీట్ గా బాస్మతి రైస్ తో చేసేదానికన్నా ఇలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని అన్నం వండుకునే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. బగారా మసాలాలు వేసుకున్నాక 1 ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కంప్లీట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత బీట్ చేసి పెట్టుకున్న పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసే ముందు స్టవ్ ని ఆఫ్ చేసేయండి, లేదంటే విరిగినట్టుగా అవుతుంది. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసి 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నేను 4.5 గ్లాసుల నీళ్ళని అయితే యాడ్ చేశాను. నీళ్లు బాగా మరిగే టైంలో బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించామంటే అన్నం ఉడికిపోతుంది. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే.